మీడియా వాళ్ళకి నేను చెప్తున్నా, హైడ్రా ఎవరి కోసం చేసినావు రేవంత్ రెడ్డి? వాళ్ళ ఉసురు ముడుతుంది నీకు, తప్పకుండా ముడుతుంది. నీకు ఒక బిడ్డ ఉన్నది, ఒక మన్మడు ఉన్నాడు. తప్పు పద్ధతి. రాజకీయం చేస్తే నీ స్థాయి ఉన్నోళ్ళతో చెయ్యి. వాడు ఉన్నడే 3 అడుగులోడు, ఆడు కేసీఆర్తో పెట్టుకుంటాడమ్మా. కేసీఆర్ అంటే ఏంది? కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ లేనిది ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లయినావు నువ్వు? కేసీఆర్ లేనిది ఎట్లా మాట్లాడతావు? నాలుకే కోసి పారేస్తా. నీ దగ్గర నీకు కూడా చెప్తున్నా బిడ్డ, ఎక్కువ తక్కువ మాట్లాడకు. నీ ఎంబడున్నోళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నావు? మహిళల మీద అత్యాచారాలు అవుతున్నాయి. ఎక్కడ పోయినావు రేవంత్ రెడ్డి? సీతక్క ఎక్కడ పోయింది? ఇంకొక ఆమె కేసులో బుక్ అయిపోయింది ఇప్పుడు, కొండా సురేఖ. పిచ్చి పిచ్చి మాటలు. ప్రజలను వదిలిపెట్టేసిండ్రు. మా కాంగ్రెస్ వస్తే దరిద్రం అనేది జుట్టుకున్నది. ఎకనామిక్ బారేసిండ్రు ఈరోజు. అసలు చెప్తున్నా కదా, ఆటో వాళ్ళు ప్రతి ఒక్కరూ కన్నీళ్ళు కాదు, రక్తం వస్తుంది ఈరోజు ప్రజలకు. 4 కోట్ల ప్రజలు ఒక శనివిడు శని త్రయోదశి రోజు వీని పేరు మీద 2 నూనె డబ్బాలు ఎక్కువ పోసిన. అర్థమైందా? అట్లాంటిది అసలు చెప్తుంటేనే కడుపు రగిలిపోతున్నది. మేము 10 సంవత్సరాలు మేము మాట్లాడలేదంటే సంక్షేమం. మా బాపు కేసీఆర్ మొత్తం అభివృద్ధి చూసిండు. ఈయన అట్లాంటి వేస్ట్ మాటలు మాట్లాడలేదు. ఈరోజు బాపు కేసీఆర్ అనేటోడు దమ్ము లేదు. కేసీఆర్ దగ్గరికి రావాలంటే కూడా, ఈయన ఉద్యమకారుల దగ్గర రావాలంటే కూడా దమ్ము ఉండాలి. రేవంత్ రెడ్డి ఏదో నక్కతోక దొక్కినందుకు అయిపోయినవురా బిడ్డ. పిల్లలు, ఉద్యోగులు ఎన్ని హామీలు ఇచ్చినా అసలు ఆ హామీలని చెప్పుకుంటా పోతే 24 గంటలు టైం ఉండదు మనకు.